ఇక్కడ ఇంకొక వార్త చూద్దాం. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణట. సో దాదాపుగా అన్ని ఐకేపీ సెంటర్లు కూడా ధాన్యం కొనుగోలు దాదాపు ముగిసినట్టే. సో ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ జరిగిందట. గత ఏడాదితో పోలిస్తే 72 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేశారట. మొత్తం ఇప్పటికి 72 లక్షల మెట్రిక్ టన్నులు. 2023తో పోలిస్తే 13 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా కొనుగోలు చేశారట. 12.33 లక్షల మంది రైతులకు 15,121 కోట్ల రూపాయలు చెల్లించడం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ లెక్కలన్నీ బహిర్గతం చేసిండు. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి సంచలన రికార్డు నమోదు చేసుకుందని, గత ప్రభుత్వంతో పోల్చుకుంటే 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేసిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే పేర్కొన్నారు. సోమవారం ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ పాలన చివరి జూన్ 8 నాటికి 59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని అన్నారు. వానాకాలం సీజన్లో సాగు విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకుని అదనంగా 1344 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లయితే తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 12.33 లక్షల మంది రైతులకు 15,121 కోట్ల రూపాయలు చెల్లించామని, గత పాలకులు గొప్పగా చెప్పుకునే కాళేశ్వరం నిరుపయోగంగా మారినా కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగం పట్ల అనుసరించిన విధానాలతో చరిత్రలోనే ముందేనాడు లేని రీతిలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి రావడం వ్యవసాయ చరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుందని చెప్పేసి అయితే పేర్కొన్నారు. సో మొత్తంగా ఈ సంవత్సరం 72 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లని కొనుగోలు చేశారు. గత ఏడాదితో పోలిస్తే 13 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువ కొనుగోలు చేసిందట రాష్ట్ర సర్కార్.